వాక్యాన్ని చక్కగా విని ఆ వాక్యం నుండి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుని మీ నామాన్ని ఘనపరిచే విధముగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ ఉన్నాను. యేసయ్య, చేరి ఉన్న ప్రతి బిడ్డను పవిత్రమైనటువంటి మీ ఆత్మతో మెండుగా నింపమని వేడుకుంటూ ఉన్నాను. నన్ను కూడా మీ చేతుల్లోనికి తీసుకునండి యేసయ్య. నేను కాదు ప్రభువా, ఇంతవరకు నాకు తోడుగా ఉండి నడిపించినటువంటి మీరు ఈ సమయమందు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన గ్రంథాల నుంచి సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 7 వచనాలని ఎవరైనా కూడా చదవండి. సామెతల గ్రంథము Proverbs chapter 7 verse 1 to 7. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయము అను పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తివనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధులేని పడుచువాడొకడు నాకు కనబడెను. చాలండి. గడిచినటువంటి దినాల్లో మనందరము కూడా చూచి ఉండి ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థల గురించి మనందరము కూడా నేర్చుకున్నాం. ప్రత్యేకంగా ఆ యొక్క కుటుంబంలో భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలి అనేది మనందరము కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. అందులోని బిడ్డలు ఎలా ఉండాలి అంటే వివాహములోనికి వెళ్ళబోయే బిడ్డలు ఎలా ప్రత్యేకంగా ఉండాలి అనే దాని గురించి మనందరము కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ బిడ్డలు సరైన రీతిగా ఉండకపోతే ఆ కుటుంబానికి అవమానము కలుగుతుంది. ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదములు ఉండవు. కాబట్టి కుటుంబంలో ఉండే బిడ్డలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వాక్యము చెబుతుంది. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటా వచ్చి ఉన్నాం. ఈ రోజు కూడా ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఏమనంటే, నా కుమారుడా. ఈ మాట దగ్గర ఎప్పుడు కూడా ఆగుతానని చెప్పాను, ఆగుతూ ఉండి ఉన్నాను. ఈరోజు నీతోనే ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను నీతోనే మాట్లాడుతూ ఉండి ఉన్నాను. నీతో మాట్లాడడానికి నేను దిగు వచ్చి ఉండి ఉన్నాను. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈ అమూల్యమైన మాటలు నీకు ఇచ్చుచున్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు వచ్చాడంటే, దేవుడు మాట్లాడాడంటే ఆయన కార్యములు త్వరగా చేసేవాడిగా ఉన్నాడు. నిన్న కూడా ఇర్మియా గారి ద్వారా దేవుడు ఒక మాట చెబుతున్నాడు. మొదటి అధ్యాయంలో ఏమనంటే, నేను చెప్పిన వాక్యమును ఎంతగానో చేయటానికి నేను ఆతృత పడుతున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఒకసారి ఎవరైనా కూడా చదవండి. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు బాగుగా కనిపెట్టుదివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఏంటండి దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను చెప్పినటువంటి వాక్యమును నీ జీవితంలో నెరవేర్చడానికి నేను ఆతురత పడుచున్నాను అంటున్నాను. అంటే నేను త్వరపడుతున్నాను. ఎప్పుడు నా బిడ్డకి ఇచ్చినటువంటి మాటని నెరవేరుద్దామా, అతని జీవితంలో అద్భుతాలు చేద్దామా, ఆశ్చర్యమైన క్రియలు చేద్దామా, అతన్ని గొప్ప చేద్దామా, అతని ఉన్నతమైన స్థలములలో పెడదామని దేవుడు త్వరపడుతున్నాడని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి
ఈరోజు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరగాలి అంటే నీవు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేవాడవగా ఉండాలి. వినే చెవుల్ని కలిగిన వాడవగా నీవు ఉండాలి. వినటము మాత్రమే కాదు కానీ విన్న వాటిని గ్రహించుకుని ఆ గ్రహింపుని దేవుని ద్వారా పొందుకోవాలి. విన్న మాటలని నీ హృదయంలో ఎంతగానో భద్రము చేసుకునే విధముగా ఉండాలి. కాబట్టి వింటున్నామంటే వింటున్నాము కాదు కానీ విన్న వాటిని ఎంతగానో భద్రము చేసుకునండి. ఆ వాక్యము నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. ఇక్కడ ప్రభు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు, నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము. ఎక్కడ ఉంచుకోవాలంటండి? నీ మనసులో పెట్టుకోమంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోకములో ఉన్నటువంటి వేటినైనా కూడా భద్రం చేసుకుంటాము. ఎక్కడ భద్రం చేసుకుంటాము? బీరువాల్లో భద్రం చేసుకుంటాము. ఏది? లోక సంబంధమైనవి. కానీ పరలోక సంబంధమైనవి ఎక్కడ దాచుకోవాలంట? పరలోక సంబంధమైనవి ఎక్కడ దాచుకోవాలంట? దేవుడు అదే చెప్తున్నాడు, మనసులో దాచుకో. నీ మనసులో నా మాటలు ఉంటే అవి నీకు ప్రయోజనాన్ని కలిగిస్తే అని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఒక్కసారి గనక ఈ మాటలు మనసుని హత్తుకొని ఉన్నాయా, ఆ మాటల్ని ఎవ్వరు కూడా విడిచిపెట్టరండి. జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా కదా? ఎప్పుడో దేవుడు మీరు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ఏమని? ఇదిగో భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు, నీకు సహాయం చేస్తున్నాను, నిన్ను స్వస్థపరుస్తున్నాను, నిన్ను బలపరుస్తున్నాను, నిన్ను గొప్ప చేస్తున్నాను, ఈ సమస్య నుంచి, బాధ నుంచి బయటకు తీసుకువస్తున్నానని ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ఆ మనసు ఎక్కడికి వెళ్ళి, అది మాట ఎక్కడికి వెళ్ళింది? నీ మనసులోనికి వెళ్ళింది. కాబట్టి ఆయన దేవుడని అంగీకరించి ఉన్నావు. ఆ మాటను మర్చిపోయావా నీవు? ఇంతవరకు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆ మాట మనసు దాకా చేరి ఉండి ఉన్నది. కాబట్టి ఈ మనసులో రాయబడినటువంటి మాటలు చెరిగిపోవు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నా మాటలు నీ హృదయములో ఉండాలి, నీ మనసులో ఉండాలని దేవుడు చక్కగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఇది ఎలాగంటే యేసయ్య మాటలు వినడం ద్వారా మన మనసు క్రీస్తు మనసులాగా, క్రీస్తులాగా మారిపోతుంది. ఎంతగానో ఆ వాక్యము అందులోనే ఉండిపోతా ఉండి ఉన్నది. జ్ఞాపకం చేసుకునండి, మనసుకి దగ్గరగా వెళ్ళింది ఏది కూడా ఎవరు కూడా మరిచిపోరు. జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు సురేఖ అక్క నన్ను 2 తిట్టులు తిట్టింది అనుకోండి, నేను మరిచిపోతానా? నేను ఎంత పాస్టర్నైనా, ఎంతగా ఇక్కడ నుంచి వాక్యం చెబుతున్నా కూడా ఇదిగో సురేఖ అక్క నన్ను ఈ మాటలు అందని జ్ఞాపకం చేసుకుని చూసినప్పుడల్లా కూడా అవి గుర్తొస్తా ఉంటే ఎందుకు? మనసు దాకా వెళ్ళినాయి కాబట్టి. అర్థమవుతుందండి? నిన్ను ఎవడు గాయపరిచాడో ఆ గాయపరచబడిన మాటలు ఉన్నాయా లేదా మనసులో? లేవంటే అబద్ధమే. ఉన్నాయి, కానీ వాటిని మూత పెట్టారు, పెట్టేసాను అట్టాగే. ఓకేనండి? అంటే నేను చెబుతున్న ఉద్దేశం మీరు అర్థం చేసుకోనండి. మనసు దాకా వెళితే ఆ మాటలు ఏది కూడా మరిచిపోము. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, నా మాటలను మరిచిపోకుండా ఉండాలి అంటే అవి నీ మనస్సులో చేరాలని చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి చక్కగా వెళ్ళనివ్వండి. పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అందరితో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నప్పుడు, అయ్యా ఇదిగో నేను ఐగుప్తులో ఏ కార్యములు చేసి ఉండి ఉన్నానో, ఈ అరణ్యములో ఏ అద్భుతమైన కార్యములు చేస్తున్న వాడిగా ఉన్నానో, ప్రతి దానిని కూడా మీ ప్రజలకు, మీ బిడ్డలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు తెలియచేయండి. వారితో కూర్చున్నప్పుడు, పండుకొని ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రతి సమయంలో కూడా నా మాటలు వారికి చెబుతూ నా మాటల్ని జ్ఞాపకం చేయండి. నా మాటలు వాళ్ళలో పెట్టుకుంటే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నా మాటలు చెప్పండి, చెప్పండి, వారి మనసుని హత్తుకుని దాకా చెప్పండి అని చెప్పిన వాడిగా ఉన్నాడు. అయితే కొంతవరకు చెప్పిన వారిగా ఉన్నారని తర్వాత ఏం జరిగిందో తెలుసండి. తమ బిడ్డలకు దేవుని యొక్క మాటల్ని వీళ్ళు అందించడం అనేది మానేసిన వారిగా ఉండి ఉన్నారంటే వారి మనసులో వాక్యాన్ని రాయటము మానేసిన వారిగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి తల్లిదండ్రులు. అప్పుడు దాని గురించి బైబిల్ ఏమందంటే, యెహోవాను ఎరుగని తరము ఒకటి కలిగి ఉన్నది పుట్టిందంట. ఏంటండి?
యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. అంటే యెహోవా దేవుడు ఎవరో ఇశ్రాయేలుకి తెలియదంట. అంతకుముందు తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన భూమి తెలుసు, కానీ ఆయన తెలియదంట. ఎందుకంటే వాళ్ళ మనసులోనికి దేవుని యొక్క వాక్యాన్ని తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళలేదు కాబట్టే, వాళ్ళ హృదయాలలో దేవుని మాటలు లేవు కాబట్టే, యెహోవాయే నిజమైన దేవుడిని వారికి తెలియదు. కాబట్టి ఏం జరిగిందో తెలుసండి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, శత్రువులు మహాసైన్యముగా వచ్చి వీరికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా తుడిచిపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. దేనిని బట్టి వాళ్ళ మనస్సులలో, వాళ్ళ జీవితాలలో, వాళ్ళల్లో దేవునికి సంబంధించింది ఏది కూడా లేదు కాబట్టి వారి కలిగిన సమస్తాన్ని కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితి అనేది నీకు, నాకు, మన బిడ్డలకి కలగకుండా ఉండి నిమిత్తమే ప్రభు చెబుతున్నాడు. ఈనాడు నేనే నీతో మాట్లాడుతున్నాను, ఎవరో కాదు, నేనే మాట్లాడుతున్నాను. నేనే నీకు నూతనమైన మనస్సునిస్తూ ఉండి ఉన్నాను. నేనే నీ హృదయం పైన రాస్తూ ఉండి ఉన్నాను. నా మాటలు ఆలకించి వాటిని నీ మనసు దాకా నువ్వు తీసుకుని వెళ్ళు, వాటిలో భద్రము చేసుకో, నీకెప్పుడు కూడా మేలు కలుగుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి వినండి, గ్రహించండి, మీ మనసులో భద్రం చేసుకునండి, ఆ మాటలకి లోబడిపోయిన వారిగా ఉండండి. నిశ్చయముగా ప్రతిదీ మీకు ఆశీర్వాదకరముగా మారిపోతుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా మరిచిపోకూడదండి, జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ అంటున్న వాడిగా ఉన్నాడు ఇంకా ఏమనంటే, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఏంటండి, ఏం దాచుకోవాలంట? నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి ఉన్నాయి? పాత నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞలు ఏమున్నాయి? పాత నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞలు ఏమున్నాయి? ఉన్నాయి కదండి. ప్రథమమైన వాటిని చెప్పండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు ఏంటో చెప్పండి. ఓహో, మీకు ఈ ఆజ్ఞలు తెలుసా? నాకు తెలిసిన ఆజ్ఞలు చెప్పమంటారా? సమాధానము, సంతోషము, నెమ్మది. ఎందుకమ్మా నవ్వుతా? చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉండి ఉన్నారు. ఏంటి? సంతోషం అంట, సమాధానం అంట, దీర్ఘశాంతం అంట, దయాళత్వం అంట, మంచితనం అంట. మా పాస్టర్ గారు ఏడో అక్కడ రాసి పడేశాడు కదా, ఒక పాంప్లెట్ పడేశాడు కదా అని రాసేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. అవి ఆత్మ ఫలములు. ఓకేనండి, జ్ఞాపకం చేసుకోనండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ పెట్టుకోవాలంటున్నాడు ఆయన. నాయనా, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఈ ఆజ్ఞలు మనము తెలుసుకోవాలి. దేవుడు ఎంతగానో ప్రత్యేకముగా ఆయన చేతి వ్రేలితో ఆయన ఆజ్ఞలు ఇచ్చి, నా కుమారుడా మోషే, నువ్వు వెళ్ళి ఈ మాటలు తీసుకుని వెళ్ళి నా ప్రజలకు ఇవ్వు. ఈ 10 ఆజ్ఞలు గనక వాళ్ళు గైకొన్న వారిగా ఉండి ఉన్నారా, నేను వారితోనే ఉంటాను. ఈ 10 ఆజ్ఞలు గైకొన్న వారిగా ఉన్నారా, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా కార్యములు చేస్తూనే ఉంటాను. వారు ఈ 10 ఆజ్ఞలు గైకొన్న వారిగా ఉన్నారా, పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి వారికి అన్ని కూడా కలుగుతీవి. కాబట్టి నేను ఇస్తూ ఉండి ఉన్నాను, ఈ మాటలు తీసుకుని వెళ్ళు అని చెప్పేసి ఎంతగానో దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. మోషే గారు ఆ ఆజ్ఞలు తీసుకుని వచ్చే లోపు మా బ్యాచ్ అంతా కూడా ఏం చేసిందంటే, ఎంతగానో బాగా తిని తాగి ఏం చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, నాట్యము చేస్తున్న వారిగా ఉన్నారు. చేస్తున్నారా లేదా? చేస్తున్నప్పటికీ మోషేకి కోపం వచ్చింది. అక్కడే పలకలు బద్దలు కొట్టేసిన వాడిగా ఉండి ఉన్నాడు. కొట్టేశాడా లేదా? పాపము ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి రానియకుండా ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో పాపం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఏమో దగ్గరికి రావాలనుకుంటుంది, కానీ పాపం ఏం చేస్తుందంటే ఆ వాక్యానికి దూరముగా తీసుకుని వెళ్ళిపోతా ఉండి ఉన్నది. కానీ దేవుడు మరలా ఆయన మహాకృపను బట్టి మోషే మరలా రా నా దగ్గరికి, మరలా నేను నా మాటలు నీకు ఇస్తానని చెప్పంగానే మోషే గారు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడండి? మరలా 40 పగళ్ళు 40 రాత్రులు కఠినమైన
ఆయన ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరలా 10 ఆజ్ఞలు ఆయన పలక పైన రాసిన వాడిగా ఉండి ఉన్నాడు. అది ఏదో ఊరికినే మోషే గారు ఎక్కి వెళ్ళి వస్తే రాలేదండి. కఠినమైన ఉపవాసం ఉండి ఎంతగానో కనిపెడితే దేవుడు ఆ ఆజ్ఞలు ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థనలో కనిపెడితే, అర్థమవుతుందండి, ప్రార్థనలో కనిపెడితే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉండి ఉన్నది. జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో కనిపెడితే దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు, నీ ఇంటికి వస్తా ఉండి ఉన్నది. రాత్రి పొద్దు చిట్టమ్మకి వాక్యం చెబుతూ ఆ కాలంలో వాక్యం అనేది రావటం లేదు. ఎంతగానో సమూయేలు గారు అక్కడ దేవుని సన్నిధానంలో కనిపెట్టడం ద్వారా దేవుని యొక్క వాక్యం వచ్చిందని చెప్తున్నాం. అవునా కదండి? దేవుని సన్నిధానంలో కనిపెడితే, ప్రార్థనలో కనిపెడితే దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి దిగి వస్తూ ఉండి ఉన్నది. ఆ రీతిగా మోషే గారు కన్నీటితో ప్రార్థన చేసి ఎంతగానో ఉపవాసం ఉండి ఎంతగానో అక్కడ చక్కగా ఉండి దేవునికి ఇష్టమైన వాడిగా ఉండి ఆ ఆజ్ఞలు తీసుకువచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ ఆజ్ఞలే పాత నిబంధనలో నిర్గమాకాండములో 10 యొక్క ఆజ్ఞలని మనందరము కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నీ హృదయంలో ప్రభు చెబుతున్నాడు, నా కుమారుడా, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచి పెట్టుకొనమని దేవుడు చెబుతున్నాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనలో దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు మన ప్రభు అని? యేసయ్య నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని దానిలోనే అన్నీ కూడా నేను క్రొత్త నిబంధనలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చిన వాడిగా ప్రథమముగా ఈ 12 నీ హృదయములో ముద్రింపబడాలి. జ్ఞాపకం చేసుకునండి. మధ్యరాత్రిలో లేపినా కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాత నిబంధనలో ప్రత్యేకమైనవి ఏమున్నవి, క్రొత్త నిబంధనలో ఏమున్నవంటే అవి ఎంతగానో చెప్పే విధముగా మనందరము కూడా ఉండాలి. నీకు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానములు ఎన్ని తెలుసు? ఎన్నో తెలుసు. ఎందుకంటే అవి ఆశీర్వాదాన్ని తీసుకువస్తాయి కాబట్టి నీకు తెలుసు. మనము చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండములో 28లోనే ఉంది వాగ్దానాలన్నీ కూడా. అన్నీ కూడా గుర్తుండి ఏమని? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పై వాడవుగా ఉంటావు కానీ కింద వాడవుగా ఉండవు, నువ్వు అప్పిచ్చి వాడవుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడవుగా ఉండవు, ఇదిగో నీ చేతి పనులన్నీ కూడా దీవింపబడుతుంది. ఈ వాగ్దానాలన్నీ కూడా గుర్తున్నాయే, మర్చిపోయావు నువ్వు. ఏమి అది వాగ్దానాలు, అవి ఆశీర్వాదమా? కాదు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆజ్ఞ వేరు, ఆ యొక్క వాగ్దానం వేరు కాదు. ఆజ్ఞే ఆశీర్వాదము అయి ఉండి ఉన్నది. సంగం అర్థమవుతుందా? ఆజ్ఞే నీకు ఆశీర్వాదకరమై ఉండి ఉన్నది. కాబట్టి ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు, నేను ఏ ఆజ్ఞ ఇచ్చి ఉండి ఉన్నానో ఆ ఆజ్ఞను గాయకునేవాడవగా నీవు ఉండాలని ప్రభువు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఆజ్ఞలు గాయకొనినప్పుడే నీ కుటుంబంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదములు వస్తవి. ఆజ్ఞలు గాయకొనడము మానివేస్తే నీ జీవితంలోనికి శ్రమలు వస్తవి. నిత్యము దేవుని ప్రేమించే దావీదు గారి యొక్క సంగతిని మీరు ఒకసారి చూడండి. దావీదు రోజుకి అనేక మార్లు దేవుని స్తుతించాడు, అనేక మార్లు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు, ఎంతగానో దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. కానీ ఒక బలహీన సమయంలో యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా తన అంతఃపురం పైన తిరుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. తన కన్ను దృష్టికి ఎంతగానో ఒక ఆమె కనబడింది. వెంటనే ఆమె తన అంతఃపురంలోనికి తీసుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆమెతో చేయకూడని పాపము చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. అవునండి, దేవుని యొక్క ఆజ్ఞలేమని చెబుతూ ఉండి ఉన్నవే, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు, వ్యభిచరించకూడదని క్లియర్గా దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. అవునే కదండి? ఆ ఆజ్ఞలు అతిక్రమించిన వాడిగా ఉన్నాడా? నిత్యము దేవునికి దగ్గరగా ఉండేవాడే, కానీ వ్యభిచారము చేస్తున్న వాడిగా ఉన్నాడు. పొరుగు వానిది ఆశించిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మీరిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసండి? అనుకోని రీతిగానే తన కుటుంబములో తన బిడ్డలే తనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయిస్తూ వచ్చిన వారిగా ఉన్నారు. తన కుటుంబాల్లో కలహాలు వచ్చినాయి. తన కుటుంబంలో బాధలు, వేదనలు, దుఃఖములు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినట్లు బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. మరి దావీదు లాంటి వాడే దేవుని యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టి పాపము చేస్తే దేవుడు వదిలిపెట్టలేదే. మరి మనకు అసలు ఆజ్ఞలు అంటే ఏంటో తెలియనప్పుడు మనం ఏది పడితే అది చేస్తాం కదా. అప్పుడు మన జీవితంలో మేలులు జరుగుతాయా? జరగవు. కాబట్టి ఆజ్ఞని లోపల ఉన్నదా, ఆజ్ఞని మన
మనసుని హత్తుకొని ఉన్నదా? ఈ యొక్క ఆజ్ఞ అనేది నీ జీవితంలో ముద్రపబడిందా? పాపము చేయకుండా ఉంట. బైబిల్ చెబుతుంది, నా ఆజ్ఞలకు లోబడని వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ఆజ్ఞ భయాన్ని పుట్టిస్తుందండి. నరహత్య చేస్తే ఎంతగానో పాపమని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. మొట్టమొదటిగా ఎంతగానో మనం చూసినప్పుడు ఆదాము గారి యొక్క రెండవ కుమారుణ్ణి, ఆదాము గారి యొక్క మొదటి కుమారుడు కయ్యను చంపినప్పుడు దేవుడే చేశాడు, తన సన్నిధానం నుంచి దూరము చేస్తున్న వాడిగా, అంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడిని దేవుడేం చేస్తున్న వాడిగా ఉన్నాడు, ఆయన సన్నిధానం నుంచి వెలివేస్తున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని శపిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధమైన గ్రంథములో ఆజ్ఞను అతిక్రమిస్తే, నీవైనా నేనైనా కూడా కావచ్చండి, ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని యొక్క సన్నిధానానికి మనము దూరం అయిపోతామని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఆజ్ఞలు గనక వ్యతిరేకించి మనము పాపములోనికి వెళ్ళిపోతే నిశ్చయముగా నశించిపోతామని బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. కాబట్టి ఆజ్ఞలు గైకొని వారిగా ఉండండి. ఆజ్ఞలు మీ హృదయంలో భద్రము చేసుకోనండి. ఇది నేను చెబుతున్న మాట కాదు, కానీ త్రియేక దేవుడు, భూమి ఆకాశంలో కలగ చేస్తున్నటువంటి సర్వశక్తివంతుడైన దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనమని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇంతవరకు బంగారాన్ని దాచిపెట్టుకొని ఉన్నావేమో, వెండిని దాచిపెట్టుకొని ఉన్నావేమో, వాటిని వీటిని దాచిపెట్టుకొని ఉన్నావేమో, కానీ దేవుడు చెబుతున్నాడు, వీటికంటే అమూల్యమైన నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనమని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఎవరు బిడ్డలారా, అర్థమవుతుందా? నువ్వు దాచుకోవలసింది ఏంటో అర్థమవుతుందా? కన్యకలారా, మీకు అర్థమవుతుందా? నీ హృదయంలో, నీ జీవితంలో దాచుకోవలసినవి ఏంటో అర్థమవుతుందా? పెద్దలారా, వృద్ధులారా, మీకు అర్థమవుతుందా? నీవు దాచుకోవలసినది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆ వాక్యము దాచిపెట్టుకోవాలి, ఆయన ఆజ్ఞను దాచిపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆజ్ఞను చక్కగా చదువుకోరండి, నేర్చుకోరండి, ఎంతగానో భద్రం చేసుకునండి, వాటిని పలుకుతూ ఉండండి. ఈ యొక్క మనం చూసినప్పుడు కీర్తన 23 నీకు ఎలా గుర్తుంది? చదివావు కాబట్టి, పదే చదివావు కాబట్టి, పదే పలుకుతున్నావు కాబట్టి గుర్తుంది. 91వ కీర్తన నీకు ఎలా గుర్తుంది? పదే చదివావు కాబట్టి నీకు గుర్తుండి ఉన్నది. మొదటి కీర్తన ఎలా గుర్తుండి ఉన్నది? ఎంతగానో బాగా చదివావు, వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నేర్చుకున్నావు, పలుకుతున్నావు కాబట్టి నీకు గుర్తు ఉంటుంది. నువ్వు పాటలు పాడేప్పుడు చూడకుండానే పాడుతున్నావు, ఎలాగూ పదే ఉచ్చరిస్తున్నావు కాబట్టి. అర్థమవుతుందండి? అదే రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలు కూడా కంఠస్థము చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలను పలుకుతూ ఉండండి. అవసరమైతే రోజుకు ఒకసారైనా కూడా దేవుని యొక్క 10 ఆజ్ఞలు చెప్పుకుంటారండి. క్రొత్త నిబంధనలో ఉండే 2 ఆజ్ఞల్ని చెబుతూ ఉండండి యేసయ్యతో. ఎంతగానో దేవుడు మీకు సహాయము చేయవాడిగా ఉంటాడు. మనము పలికితే మర్చిపోము. అర్థమవుతుందండి? ఎంతగానో చిన్న బిడ్డలకు మనం ఏం చెప్తున్నాము చదివినప్పుడు? పెద్దగా చదువు, నోరు తెరిచి చదువు, పలుకు అంటున్నాం. ఎందుకు? పలుకుతూ ఉంటుంటే, చదువుతూ ఉంటుంటే అవి గుర్తుంటా ఉంటవి, జ్ఞాపకం చేసుకోనండి. నా మట్టుకైతే నేను వాక్యాన్ని ఎంతగానో సిద్ధం చేసుకున్నాను అనుకోండి, కూర్చుంటాను ప్రార్థనలో, యేసయ్యా ఈ వాక్యాన్ని చదువుకున్నానయ్యా, ఈ వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నానయ్యా అని చెప్పేసి మీకు చెప్పే మెసేజ్ మొత్తం కూడా యేసయ్యకి ప్రార్థనలో చెప్పేస్తా ఉంటాను అనమాట. అది నాకు ఇంకా గుర్తుంటా ఉంటుంది. ఇంకా కొన్ని వస్తా ఉంటాయి. ఏది చదువుకున్నా కూడా నేను యేసయ్యతో చెప్పుకుంటా ఉంటానండి. జ్ఞాపకం చేసుకున్నాను. మీరు కూడా ప్రతిదీ కూడా యేసయ్యతో చెప్తున్నా, ఆయన చెప్పిన మాటలే ఆయనతో చెబుతూ ఉండండి ప్రతిరోజు. అర్థమవుతుందా? ఇక మీదట సంఘములో ఉన్న వాళ్ళకి ఆత్మఫలాలకి తేడా తెలియాలి, ఎంతగానో ఆజ్ఞలకు తేడా తెలియాలి, అదే రీతిగా ఇంకా మిగతా ఏదైతే ఉన్నాయో కృపావరాలకి తేడా తెలియాలి. ఇవన్నీ కూడా తేడా తెలుసుకోవాలి. చక్కగా అవన్నీ కూడా మన హృదయంలో భద్రము చేయబడాలి. ఉందామా? చక్కగా నేర్చుకుందామా ఆజ్ఞలన్నీ కూడా? నేను కాదు, ప్రభు చెప్తున్నాడు, నేర్చుకో, జ్ఞాపకం ఉంచుకో, నీ మనస్సులో దాచిపెట్టుకొని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. 2వ వచనం చదవమ్మా. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుంది? ఎప్పుడు బ్రతుకుతామంట మనము?
దేవుని యొక్క ఆజ్ఞలను మనసులో ఉంచుకుంటేనంట. రెండవదిగా వాటిని కనుపాప వలె ఉపదేశమును కాపాడిన ఎడల. కాపాడటం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి భాషలో? ఆయన వాక్యాన్ని ఎలా కాపాడతాం? దానిని మీరకుండా. ఇంకా పదే పదే చెప్పుకోవడము ద్వారా వాటిని మర్చిపోము. అవి ఒంటివి. కాబట్టి ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనుష్యుణ్ణి బ్రతికిస్తూ ఉండి ఉన్నదే జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతగానో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును బ్రతుకుననే మాటల్ని మనము చూస్తా ఉండి ఉన్నాం. అది పాత నిబంధనలో కనబడుతుంది, అదే రీతిగా క్రొత్త నిబంధనలో కూడా మనకి కనబడుతుంది. ఒకరోజు యేసయ్య ఎంతగానో కఠినమైన ఉపవాసాన్ని ఆయన చేస్తున్న వాడిగా ఉన్నాడు. పగలు 40 దినాలు, రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? యేసయ్య ఆకలి కొనిన సమయంలో వచ్చిన వాడిగా ఉన్నాడు. వచ్చేసి ఏమన్న వాడిగా ఉన్నాడు? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలగినట్టు చేసుకుని తిను అని చెప్తున్నాడు. అంటే నా మాట విను, ఇదిగో నా మాటను బట్టి నీకు ఆకలేస్తుంది కదా, నీకు శక్తి ఉంది కదా, రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను అంటున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని మాట ద్వారానే బ్రతుకుతారు అని చెప్పేసి సాతానుడిని గద్దించిన వాడిగా ఉండి ఉన్నాడు. నీవు గాని నేను గాని బ్రతకాలి అంటే బ్రతికించేది కేవలము దేవుని వాక్యమును తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. ఆ వాక్యాన్నే మనము గాయకుంటూ ముందుకు సాగాలి. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తూ ఉండి ఉన్నది. అర్థమవుతుందండి? వాక్యమే బ్రతికిస్తూ ఉండి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సంగమ పాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నీచుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నీచుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై చెప్పేసారా? ఓకే. వాక్యం ఏం చేస్తుందండి? బ్రతికిస్తూ ఉండి మనల్ని. బ్రతికించేది వాక్యము మాత్రమే. నేను కొంచెం కదపమాక ఆ పేపర్ని, ఓకేనా? వాక్యమే నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉండి మనల్ని. బ్రతికించే వాక్యాన్ని ఎంతగా మనము భద్రము చేసుకోవాలండి, ఎంతగా మనము భద్రం చేసుకోవాలి. కాబట్టి దాన్ని కాపాడు, దాన్ని భద్రం చేసుకో, నీలోనే పెట్టుకో అని ఎంతగానో ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. 3వ వచనం చదవండి. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. చదవండి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తువనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను
నిన్ను కాపాడును. ఏంటండి ఈ వాక్యం అంట నిన్ను బ్రతికిస్తుందంట. రెండవదిగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే జారా స్త్రీ యొద్దకు వెళ్లకుండా ఇది నిన్ను కాపాడుతుందంటే లోకం వైపు తిరగకుండా నిన్ను కాపాడుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. లోకం వైపు తిరుగుతుంటేనే కదా పాపము కలుగుతూ ఉండి ఉన్నది, అవునా కాదండి? కాబట్టి లోకం వైపు తిరగకుండా ఈ వాక్యం ఏం చేస్తుందంటే దేవుని వైపు నిన్ను తిప్పుతూ ఉండి ఉన్నది, దేవుని సింహాసనం వైపు తిప్పుతూ ఉండి ఉన్నది, దేవుని చూసే స్థితిని ఈ వాక్యము నీకు అనుగ్రహిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి పాపము చేయకుండా ఉండాలంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంతగానో చదువుకోవాలి, వినాలి, నీలో భద్రం ఎంతగానో జాగ్రత్తగా భద్రము చేసుకునే విధముగా మనందరము కూడా ఉండాలి. నేను గడిచిన దినాల్లో కూడా మీతో చెప్పి ఉండి ఉన్నాను, జారత్వము గురించి, వ్యభిచారము గురించి మీతో చాలాసార్లు మాట్లాడి ఉండి ఉన్నాను. జారత్వం అంటే ఏంటి? వివాహము కాకముందు శరీర సంబంధమైనటువంటి వాటిలో పాల్గొంటే అది జారత్వమని, పెళ్ళి అయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఆ స్త్రీ పురుషులు ఎవరైనా పరాయి వారితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని శారీరక సుఖము కొరకు పరిగెడితే అది వ్యభిచారమని చెప్పి ఉండి ఉన్నాను. అవి దేవునికి అసహ్యమైన క్రియలని కూడా మీతో చెప్పి ఉండి ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యము? జార స్త్రీ యొద్దకు పోనీయకుండా, వ్యభిచారములోనికి వెళ్ళనీయకుండా నిన్ను కాపాడుతూ ఉండి ఉన్నది. పరిశుద్ధమైన గ్రంథములోనే మనము చూచి ఉండి ఉన్నప్పుడు యేసయ్య ఒక బావి దగ్గరికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు, యాకోబు బావి దగ్గరికి. ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కూడా భోజన పదార్థాలు తీసుకుని వద్దామని వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఆ సమయంలో మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు ఏం జరిగిందంటే ఒక సహోదరి ఒక కొండ తీసుకుని ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసయ్య అక్కడ ఉన్నవాడిగా ఉన్నాడు. యేసయ్య ఆమెను నీళ్ళు అడిగిన వాడిగా ఉన్నాడు. వారి మధ్య కొంత సంభాషణ అనేది జరిగి ఉండి ఉన్నది. జరిగిన తర్వాత ఏమన్నాడు దేవుడు? అమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అని చెప్పేసి చెప్పిన వాడిగా ఉన్నాడు. అయితే ఆమె చెప్పింది నాకు భర్త లేడు అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు యేసయ్య? అవును, నీకు భర్త లేడుగా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట ఆమెకి? ఎంతమంది? 5. అంటే ఆమె ఏ స్థితిలో ఉన్నది? మంచి స్థితిలో ఉన్నదా? పరిశుద్ధమైన స్థితిలో ఉన్నదా? పాపం అనే స్థితిలో ఉండి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ఆమె గురించి మాట్లాడిన వాడిగా ఉన్నాడో, ఇంకా కొన్ని విషయాలు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడో, ఆమె ఏం చేస్తుందో తెలుసండి, ఆమె కడవని అక్కడే వదిలిపెట్టేసింది. వెళ్ళింది తన ఊరి వారితో చెబుతుంది, నేనేమి చేశానో అవన్నీ కూడా ఆయన చెప్పిన వాడిగా. ఏం చేశాడు? ఆమె చేసింది ఎవరైనా బయటికి చెప్తారా? నేను వ్యభిచారం చేశాను, నాకు 5 భర్తలు ఉన్నారు, నాకు ఇలా ఉంది అలా ఉందని ఎవరైనా చెప్పుకుంటా ఉంటారు? ఏ పాపం చేసిన వాడిని చెప్తాడా? కానీ ఆమె వెళ్ళి తన తప్పిదాన్ని ఒప్పుకుంటుంది. ఇదిగో ఆయన ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆయన నేను చేసినవన్నీ కూడా చెప్పిన వాడిగా ఉన్నాడు. ఈయన మెస్సయ్య కాదా? ఆయనే మెస్సయ్య, ఆయన కొరకే మనం ఎదురు చూస్తున్నాము, రండి అని ఆ ఊరి వారందరి కూడా తీసుకుని వచ్చి ఉండి ఉన్నది. ఆమె జీవితము మారిపోయి ఉండి ఉన్నది, అవునా కాదండి? ఆమె విడిచిపెట్టి వెళ్ళింది ఏదో అక్కడ కొండ కాదు. ఆమె తన పాపముల్ని విడిచిపెట్టేసి ఆమె వెళ్ళింది. అనేక మందిని యేసు దగ్గరికి నడిపించింది. ఆ తర్వాత ఊరి వాళ్ళు ఏమన్నారు? అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము ఆయన చూసిన విధానాన్ని బట్టి, మేము ఆయన మాటలు విన్నదాన్ని బట్టి ఆయనే లోక రక్షకుడని, ఆయనే మెస్సయ్యని, ఆయనే దేవుని కుమారుడని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి ఆ ఊరి వారందరూ కూడా చెప్పిన వారిగా ఉన్నారు. ప్రభుతో పాటు కొన్ని దినాలు గడిపిన వారిగా ఉన్నారు. ఎంతగానో దీవెనలు పొందుకున్న వారిగా ఉండి ఉన్నారు. మరి ఆనాడు ఆ స్త్రీ దగ్గరికి వాక్యము వెళ్ళి ఉన్నది. ఆ స్త్రీ వ్యభిచారం నుంచి విడిపింపబడి ఉండి ఉన్నది. అర్థమవుతుందా సంఘం? అర్థమవుతుందా? వాక్యం ఎందుకు వస్తుందంటే పరిశుద్ధముగా మరచడము కొరకు వస్తూ ఉండి ఉన్నది. ఆ రోజు వాక్యము ఆమె దగ్గరికి వెళ్ళింది, ఆమె యొక్క వ్యభిచారాన్ని విడిచిపెట్టే విధముగా చేసింది. ఈ రోజు వాక్యము నీ
దగ్గరికి వచ్చింది. వ్యభిచారంలోనికి వెళ్లకుండా, జారత్వంలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడడానికి వాక్యము వచ్చి ఉండి ఉన్నది. ఒకవేళ ఏదైనా పాపములో ఉంటే ఆ పాపములో ఉన్న వారి దగ్గరికి వాక్యం వచ్చి చెబుతుంది, ఇదిగో ఇక మీదట నువ్వు పాపము చేయకూడదు, ఇక మీదట నువ్వు ఇలాంటి అపవిత్రమైన స్థితిలో ఉండకూడదు, ఇక మీదట ఈ చీకటిలో ఉండకూడదు, ఇక మీదట ఇలాంటి భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉండకూడదు. నేను బయటికి తీసుకురావడానికి నేను వచ్చి ఉండి ఉన్నాను. నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి నేను వచ్చి ఉన్నాను. రా, నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిద్ధముగా ఉన్నానని దేవుడు తన యొక్క చేతిని చాపుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక మీదట నీవు నేను ఆ పాపము జోలికి పోకూడదు, జారత్వము జోలికి పోకూడదు. యవ్వన బిడ్డలారా, నీ జీవిత కాలము గుర్తుపెట్టుకోవాలి. నీ దేహాన్ని అపవిత్రమైన వారి దగ్గర ఎక్కడ కూడా పెట్టకూడదు. చిన్నపిల్లల కన్యకలారా, మీరు కూడా జ్ఞాపకం చేసుకోనండి, మీ దేహం పైన ఎవరికి కూడా అధికారం లేదు, పాపం వైపు పరిగెనడానికి వీలు లేదు. అదే రీతిగా పెద్దలందరితో కూడా మీరు చెయ్యరు, కానీ చెప్పవలసిన బాధ్యత నా పైన ఉండి ఉన్నది. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, నేను మాట్లాడుతున్నాను, జార స్త్రీ యొద్దకు వెళ్లకుండా ఉండు నిమిత్తమై, పాపములో పడకుండా ఉండి నిమిత్తమై నేను మాట్లాడుతున్నాను. నా మాటలు మీ హృదయం ముందు పెట్టుకోండి దేవుడు చెబుతున్న వాడిగా. ఒక్కసారి 5వ వచనం మరలా బిగ్గరగా చదవండి. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఏడ్చగమలాడు పరస్త్రీ యొక్క లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. చదువమ్మా. సంధ్యవేళ ప్రొద్దు గ్రుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను. ఆగండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో ఇక్కడ చూసి ఉన్నప్పుడు బుద్ధి లేని పడుచువాడు ఒకడు. అంటే పడుచువాడు అంటే ముసలోడా? ఎవరో యవ్వన ప్రాయములో ఉన్నవాడు, ఒక బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు ఎక్కడ తిరుగుతున్నాడంట రాత్రిపూట? జార స్త్రీ ఉన్నటువంటి సందుల్లో తిరుగుతున్న వాడికి ఏం పని? బుద్ధి లేదు కాబట్టి. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏ సమయానికి ఇంటికి చేరాలి? ఏ సమయానికి ఇంటికి చేరాలి? చీకటి పడక ముందే. నీ ఆఫీసు పని అయిపోగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. అలా కాకుండా కాసేపు అటు ఇటు తిరిగి వద్దామని తిరిగి వచ్చావు అనుకోండి, ఏమైపోతుంది? పాపములో పడతాము. మా అన్న దావీదు గారు కూడా చేసినదే. కాసేపు మేడ మిద్దె పైన అటు ఇటు తిరిగి వద్దాం అనుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఏం చేస్తున్న వాడిగా ఉన్నాడు? పాపం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయనేమో మేడ గద్దె పైన తిరుగుతున్న వాడిగా ఉన్నాడు. కొంతమంది ఏమో వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ వీధులలో తిరిగితే పాపమే ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాడు, యవ్వన బిడ్డ, నీకు పని అయిపోయిందని నువ్వు పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే వేరేదే అని చెప్తుంది. చదవమ్మా. వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఎక్కడ నడుస్తున్నాడంట? జార స్త్రీ పాపమున్న దాని దగ్గర అంట నడుస్తున్న వాడిగా ఉన్నాడంట. ఇది నేను డిప్లొమాలో ఉన్నప్పుడు సినిమాకి వెళ్తా ఉండేవాళ్ళం అనమాట. ఆ సినిమా హాల్కి వెళ్ళాలంటే ఒక వీధిని దాటి వెళ్ళాలి. ఆ వీధి మొత్తం కూడా ఈ బ్యాచే ఉంటారు అనమాట. వాళ్ళ మాటలు వింటుంటే మా వాళ్ళందరూ కూడా నవ్వుకుంటా ఉంటారు, నేను కూడా నవ్వుకునేవాడు. నేను చెప్తున్నాను మీ అందరితో. వాళ్ళ మాటలు ఎంత ఇదిగా ఉంటాయి అంటే అంత ఇదిగా ఉంటాయి. మా వాళ్ళు ముందుకెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం. నేను రాలేనండి, నాకు అలాంటిది ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి దూరమే ఉన్నాను. అయితే ముందుకెళ్ళటం మళ్ళీ అదే వీధిలో 4-5 సార్లు తిరుగుతూ ఉంటారు అనమాట. అది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉండి ఉన్నదనమాట. అంటే ఆ మాటలు ఎంత వెనుసొంపుగా ఉంటాయో, ఈ యవ్వన బిడ్డలు ఎలా పరిగెడతారనేది అప్పుడే చూశాను. ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుడు చెబుతున్న వాడిగా అలాంటి సందుల్లో, గొంతుల్లో, అలాంటి వీధులలో నువ్వు తిరగకూడదు, అపవిత్రత చోట నువ్వు ఉండకూడదని చెబుతున్నాడు. ఇప్పుడు ఏ సందులో పాపం లేదంటారు? సందున పాపమే, అవునా కాదండి? ఎవడు ఎలాంటి వాడో ఏమీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉండినాం. కాబట్టి యవ్వన బిడ్డలారా, జార స్త్రీ సందుల దగ్గర వీధుల్లో తిరగకుండా జాగ్రత్త పడండి, దాని ఇంటి మార్గం నడవకుండా జాగ్రత్త పడండి. చదువు. అంతటా
వేషావేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చును. నిజంగా వీడు వీధిలో లేకపోతే ఆమె ఏం చేయగలిగేది? ఏం చేసేది కాదు. కానీ వీడు వీధిలో తిరుగుతున్నపాటికి ఆమె చూసిందనమాట. ఆహా, దొరికాడు, బుద్ధి లేనుడు ఒకడు దొరికాడు, జ్ఞానము లేనుడు ఒకడు దొరికాడు, వెర్రివాడు ఒకడు దొరికాడు, నా మాటలు వినేవాడు బాగా దొరికినవాడిగా ఉన్నాడు, వాడి యొక్క సంచి బాగా ఉన్నదని చెప్పేసి చక్కగా వచ్చిందంట. ఎవరు? ఆ వీధిలో తిరుగుతున్నప్పుడు చూసినటువంటి ఆ వేశ్య ఎంతగానో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఎదుర్కొందంట. చదవమ్మా. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు ఇంట నిలవు. దేనిదంట? దేని పాదాలు ఇంట నిలవంట? వ్యభిచార మనస్సు కలిగిన వాని యొక్క పాదములు ఇంట ఉండవంట. మరి ఏం చేస్తామంటే? తిరుగుతా ఉంటాయి అంట. అర్థమవుతుందండి? కాళ్ళకి చక్రాలు కొట్టుకుని పరిగెడతా ఉంటారు చూడండి. అది చంచలమైనటువంటి స్వభావము మనసుని బైబిల్ వాక్యం చెబుతూ ఉండి ఉన్నది. నేను కాదు, ఇక్కడ బైబిల్ వాక్యం చెబుతూ ఉండి ఉన్నది. అది బొబ్బల పెట్టినది. ఏది? జార స్త్రీ. అర్థమవుతుంది? ఏది? వ్యభిచారపు స్త్రీ. పాపము ఈ లోకం నుండి ఏం చేస్తుందంటే ఎంతగానో దాని పాదములు దాని ఇంట నిలవు. మరి ఇంట నిలవకపోతే ఎక్కడ నేను? వీధుల్లో తిరుగుతుని అని. అర్థమవుతుందా? ఏమని బిడ్డలారా? తిరుగుదామంటారా? మంత్రి మాలకి, ఆ మాలకి, ఈ మాలకి, అక్కడికి ఇక్కడికి తిరుగుదామా? కాళ్ళకి చక్రం వేసుకుని తిరుగుదామా? మీరు కాదమ్మా, మీరెటు నడవలేరు కాబట్టి మీరు వెళ్ళలేరులేండి. ఓకేనా? నడిచే వారి గురించి మాట్లాడుతున్నాను నేను. నడిచేవాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఏం చెప్తాడు? నీ పాదాలు ఎక్కడ ఉండాలి? ఆఫీసులో ఉండాలి, లేదంటే ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానా? ప్రభువు చెప్తున్నాడు, వ్యభిచార స్త్రీ యొక్క పాదములు తన ఇంట ఉండవు, అవి అటు ఇటు పరిగెడతానే ఉంటవి. కాబట్టి అలాంటి పాదములు కలిగిన వారముగా మనం ఉండకూడదు. మరి మన పాదములు ఎటువైపు పరిగెత్తాలి? సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. రక్షణ సువార్తను ప్రకటించడానికి మన పాదములు వీధుల్లో పరిగెత్తాలి, కానీ పాపము చేయడానికి కాదు, పాపము మాటలు వినడానికి కాదు, మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదు మనం పరిగెత్తాలి. రక్షణ సువార్తని ప్రకటించడానికి మన పాదములు త్వరపడాలి, కానీ ఈ విషయంలో కాదని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఎవరిని పెడలారా? పాదాలు ఇంటిలో పెడదామా లేదా బయట పెడదామా? చెప్పండి. ఎవరిని బిడ్డలమ్మా మీరు? ఆగండి తల్లులారా. అంటే మీ రత్నాలు తిరుగుతున్నారా? ఎవరిని బిడ్డలారా చెప్పండి. ఆగండి, మీ దగ్గర మా చెల్లెల దగ్గరికి వస్తా. అన్ని మమ్మల్ని అంటారు వీళ్ళు. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అర్థమవుతుంది కదా? చక్కగా ఇదే మాట పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు. వాళ్ళిద్దరేనా? వాళ్ళ ముగ్గురేనా ఉందే? మీరు ప్రశాంత్ పెళ్ళి అయిపోతే పెద్దోడు అనుకున్నారా మీ ఇద్దరు? శ్రీనివాస్ బ్రదర్ కూడా యవనస్తుడు చెప్తాడు చూడండి గట్టిగా. ఏడైనా గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉండాలి పాదాలు? ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా? ఇంట్లోనే నీ పాదములు ఉండాలి. ఇందాక మీరు కూడా చెప్తారా? చెప్పండి. మీ ఆయన కూడా చెప్పాలా? మీ ఆయన ఆల్రెడీ బిగ్గరగా చెప్పాడు, నా పాదాలు మా ఇంట్లోనే ఉండాలని. ఏమన్నా చెప్పండి నా గట్టిగా. మరి ఏమనుకుంటున్నారు? మీకులాగా అనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది, మనకి జ్ఞానమును నేర్పిస్తూ ఉండి ఉన్నది, బుద్ధిని నేర్పిస్తుంది. పాపములో పడకుండా దేవుని యొక్క మాటలు మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నవి. అమ్మ చదువు మళ్ళీ 11వ వచనం నుంచి. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఏంటండి? ఎక్కడ పొంచి ఉందంట? ప్రతి సందు. ఈ మొదటి క్రాసు, రెండో క్రాసు, మూడో క్రాసు అని కాదు. అర్థమవుతుందా? ప్రతి క్రాసులోను, ప్రతి సందులోను. అర్థమవుతుందండి? ఎవరిని బిడ్డలారా? మళ్ళీ ఈరోజు మీకే వాక్యం అంతా అందరికి లేండి. ప్రతి సందున పాపం పొంచి ఉండి ఉన్నదే. అర్థమవుతుందండి? నిజంగా ఒకప్పుడు పాపం ఎక్కడో జరిగిందని వింటున్నాము, కానీ ఇప్పుడు ప్రతి సందులో కూడా పాపము. నేను కాదు, ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండను. ఏది? పాపము. పాపము ప్రతి సందు యొద్ద పొంచి ఉండి ఉన్నది. కాబట్టి సందుల దగ్గర, గొంతుల దగ్గర నిలబెట్టడానికి వీలు లేదు.
నీవు నీ ఇంటిలోనే ఉండాలని చెబుతున్నాడు. ఇంకా బైబిల్ వాక్యం అని చెప్తుందో తెలుసా? ఇదిగో శ్రమ తీరు వరకు నీ ఇంటిలో దాగి ఉండమని కూడా చెబుతుంది. ఎక్కడ దాగి ఉండాలంట? ఉందా లేదా? కరోనాలో పాస్టర్ గారు పదే పదే బ్యానర్లుగా వాక్యం పెట్టారా లేదా? నువ్వు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండని చెప్తున్న వాడిగా ఉండి ఉన్నారు. ఈరోజు ప్రభు చెబుతున్న పాపము చేయకుండా ఉండాలంటే నీ ఇంట నీవు ఉండాలని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కానీ ఈమెం చేస్తుంది? సందు దగ్గర తిరుగుతుందంట. చదువు. అది వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుబాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నిన్ను ఏంటంట, అది ఏం చేస్తుందంట? అది వాడి దగ్గరికి వస్తుందంటే, ఎవడి దగ్గరికి? బుద్ధి లేనివాడి దగ్గరికి, జ్ఞానం లేనివాడి దగ్గరికి, వెర్రివాడిగా ఉన్నవాడి దగ్గరికి వచ్చింట ముద్దు పెట్టుకుందంట. ముద్దు పెట్టుకోగానే అయిపోతుంది. నేను మా బాబు కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళాడు సైకిల్ వేసుకుని. కుక్క వచ్చింది, ఒక కిస్ వేసింది. ఇంట్లో ఉంటే అదే ఉండదు కదా, వెళ్ళాడు పెట్టించుకున్నాడు. ఇది చిన్నదిలేండి, మీకు అర్థమవడం కొరకు చెప్తూ ఉండి ఉన్నాను. ఇది చిన్నదే, మరి ఆ ముద్దు ఎలా ఉంటుంది? ఇంక నీ జీవితాన్నే నాశనం చేసేది అనమాట. అర్థమవుతుందండి అమ్మ? తర్వాత జీవితంలో కుక్క గరిస్తుంది వాళ్ళ అబ్బాయిని, ఓకేనా? గీకింది. చెప్పుకుంటున్నారు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకోనండి. ఏమండి చెప్తుంది వాక్యం? ఏమని చెప్తుంది? ఎంతగానో జాగ్రత్తగా ఉండని చెబుతూ ఉండి ఉన్నది. ఇదిగో పాపము పొంచి ఉండి ఉన్నది, దాని జోలికి దాని వైపు మీరు తిరగవద్దని చెబుతున్నాడు. నిజంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి లోతు గారు వెళ్ళకూడని ప్రదేశంలోనికి వెళ్ళాడు. గుడారం వేసుకొని ప్రదేశంలో వేసుకున్న వాడిగా ఉన్నాడు. పాపల మధ్య నివసించిన వాడిగా ఉండి ఉన్నాడు. తన జీవితంలో సమస్తాన్ని కూడా కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఆస్తుల్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. భార్యని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. చివరికి బిడ్డలు కూడా పాపములోనికి వెళ్ళిపోయిన వారిగా ఉండి ఉన్నారు. శపించబడినటువంటి జనాంగముగా మారిపోతున్నట్లు కూడా చూస్తామండి. పాపము దగ్గరికి వెళితే జీవితము సర్వనాశనము. ప్రభు చెబుతున్నాడు, అటువైపు వెళ్ళమాకండి. ఈ లోకము నిన్ను ముద్దు పెట్టుకోవడానికి వస్తూ ఉంటుంది. ఈ పాపము నిన్ను కౌగిలించుకోవడానికి వస్తూ ఉంటుంది. ఎవడు ఉన్నాడా, ఎవడు మృంగుదమా అని చెప్పేసి అది వస్తూ ఉంటుందని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో భక్తులు ఏమని చెబుతూ ఉండి ఉన్నారు? ఎంతగానో సాతానుడు గర్జించు సింహం వలె ఎవడు మృంగుదమా, ఎవడు పరిశుద్ధుడిగా ఉన్నాడా, ఎవడు నీతిమంతుడిగా ఉన్నాడా, ఎవడు ఎలా ఉన్నాడో వాడిని మింగేద్దాము, తినేద్దాము, లాగేద్దాము, నశింపజేద్దామని అది తిరుగుతూ ఉందంట. అర్థమవుతుందండి? కాబట్టి అది తిరుగుతూ ఉండి అన్నప్పుడు దాని కంట మనము పడకూడదు. దాని వైపు మనము వెళ్లకుండా ఎంతగానో జాగ్రత్త పడాలని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. లోకముతో స్నేహము చేయటము దేవునితో వైరము అని బైబిల్ వాక్యం నేర్పిస్తుంది. అర్థమవుతుందండి? లోకము నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. అది నీకు సంతోషాన్ని కల్పించే విధముగానే చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందో రండి, అర్థమైంది మనకి. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. ఏమని చెప్తుంది? నాయనా, ఇదిగో నీ కోసమే నేను అన్నీ కూడా ముగించుకున్నాను, నిన్నే కలుసుకుందామని వస్తా ఉండి ఉన్నాను. ఈలోపు నువ్వే నన్ను ఎదుర్కొన్నావు, నాకు చాలా సంతోషము అని లాలన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? వ్యభిచార స్త్రీ. ఎవరు? జార స్త్రీ. ఎవరు? పాపము వచ్చేసి నిన్నే ఎదుర్కోవడానికి వచ్చానంటుందంట. చదువు. ఏంటి? యవ్వన బిడ్డలు చదవండి. 16వ వచనము. చదవమ్మా. నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్ర పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయిను. పొన్నమి నాటి వరకు అతడు ఇంటికి తిరిగి రాడు అని. ఏమంటుందంట?
మా ఆయన లేడు, మా ఆయన సంచి పడుకుని బయటికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు, పొన్నమేడు దాకా రాడు. కాబట్టి నేనే నిన్ను ఎదుర్కొందామని వచ్చి ఉన్నాను. ఈలోపు నువ్వే కనబడ్డావురా. నీ కొరకు మంచం వేసి ఉన్నాను, టేకు మంచం వేసి ఉన్నాను. నీ కొరకు రత్న కమ్మలు పరిచి ఉండి ఉన్నాను. నీ కొరకు ఆ చెక్క ఈ ఒక్క అన్నీ పెట్టి ఉండి ఉన్నాను. రా, తెల్లారి వరకు మనము సంతోషిద్దాము. ఎంతగానో పరస్పర మోహము చేత మనందరము కూడా సుఖంగా ఉందాము రా అని చెప్పేసి ఆ వ్యభిచార స్త్రీ, ఆ వెర్రివాడిని, ఆ జ్ఞానము లేని వాడిని, ఆ బుద్ధి తక్కువైన వాడిని ఎంతగానో పిలుస్తూ ఉండి ఉన్నది. ఇంక వీడేమనుకున్నాడు, మీ ఆయన లేడా అంటే నీకు పెళ్ళైందా, నేను రాను. ఏడు బుద్ధి లేదు కదా. మీ ఆయన లేడా, నేను వస్తానా అని చెప్పేసి వెళుతున్న వాడిగా ఉన్నాడు. ఎంత లాలన మాటలు చెప్తున్నా చూడండి. నిన్ను కూడా అలాగే పిలుస్తూ ఉండేది పాపం. రామా, రా 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 రా, ఈ చిన్నదే రా రా అని తీసుకెళ్తా ఉంటుంది అన్నమాట. కాబట్టి పాపము ప్రేరేపించినప్పుడు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకము. అర్థమవుతుంది? బైబిల్ ఉందా లేదా? ఎక్కడుంది మాట? సామెతలోనే ఉందా? ఏమని? నా కుమారుడా పాపము చేయవలనని. అమ్మ ఎందుకులే, రండి అమ్మా, మొదటి సామెతలు తీయండి. నా కుమారుడా 10వ వచనము, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. ఏమంటున్నాడు ఇక్కడ? పాపులు ప్రేరేపింపగా, జార స్త్రీ నిన్ను ప్రేరేపింపగా, వ్యభిచారి నిన్ను ప్రేరేపించగా, లోకము నిన్ను ప్రేరేపించగా ఆ మాటలకు ఒప్పుకోవద్దు. మొట్టమొదటిగా అవ్వగారు ఎంతగానో సాతానుడు ప్రేరేపించినప్పుడు తినే విధముగా, చూసే విధముగా, ఆలోచించే విధంగా ప్రేరేపించగానే ఆ ప్రేరేపిత మాటలకు లోబడిపోయింది. ఎంతగానో పాపములో పడింది, పాపములో పడేసింది, తన యొక్క కుటుంబాన్ని నాశనము చేసేసుకుని ఉండి ఉన్నది. అర్థమవుతుందండి? పాపానికి ప్రేరేపించబడిన కుటుంబము నాశనమైపోతుంది. అర్థమవుతుందా? పరిశుద్ధమైన గ్రంథంలో పాపానికి ప్రేరేపితులైన వాళ్ళందరూ కూడా నశించిపోయిన వారిగా ఉన్నారు. ఈరోజు నీ కుటుంబము నశించకుండా నిలిచి ఉండాలి అంటే ఎంతగానో ఈ పాపము ప్రేరేపిస్తున్నప్పుడు దానికి దూరముగా ఉండాలంట. ఇంకా 15వ వచనం చదవండి. 1:15, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవ యందు నడవకము, నీ పాదము వెనుకకు తీసుకొనుము. ఏంటంట? నువ్వు వారి వైపు పరిగెత్తమాకు, నీ పాదాలని వెనక తీసుకో, వెళ్ళొద్దు. ఆ పాపము ప్రేరేపిస్తున్నప్పుడు ముందుకు అడుగు వేయొద్దు, వెనకకు వెళ్ళిపో, పారిపో, పాపము నుంచి దూరముగా వెళ్ళిపో అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. మా అన్న యోసేపు గారు ఐగుప్తులో నివసించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఒక ఆమె వచ్చింది, పదే పదే ఎవరో రాజుగారి యొక్క భార్య. అవునా? రాజుగారి భార్యనా? అధికారి యొక్క భార్య రాస్తారు. రాజు యొక్క భార్యనే రాస్తారు. అధికారి యొక్క భార్య రా 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 అని పదే ప్రేరేపిస్తుంటే నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోతున్న వాడిగా. చివరికి ఏమైపోయింది? ఆమె రావటము, ఈయన సొక్కాయి పట్టుకోగానే పోతే పోయింది, కొత్త చొక్కాయి కొనుక్కోవచ్చు అనుకున్న వాడిగా ఉన్నాడు. చినిగిపోయింది అనుకున్నాడు, పరిగెత్తేస్తున్న వాడిగా ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తాడు? పరిగెత్తి ఆశీర్వాదం దగ్గరికి, సింహాసనం దగ్గరికి పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? పాపము నుంచి పరిగెత్తి ఎక్కడాగాడు? సింహాసనం దగ్గర ఆగిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు పాపం వైపు పరిగెత్తకూడదు. ఎంతగానో దేవుడు చెప్తున్నాడు. ఇందాకేం చెప్పింది ఆమె? జారస్త్రీ, వ్యభిచార స్త్రీ. రా, మా ఆయన లేడు, పొన్నమి నాటి వరకు రాడు అంటే ఇక్కడ అర్థమైంది, భర్త భార్యని విడిచిపెట్టి పోకూడదు. ఇది కూడా ఉంది, ఇంకా చెప్పుకుంటే చాలా వస్తాయిలండి. ఓకేనండి? పొన్నమి దాకా రాడు, రా చెక్కేసాను. ఇందాక ఒక్కంటే నవ్వారు, ఆ మాట అనలేండి, జ్ఞాపకం చేసుకురండి. అన్నీ కూడా ఉన్నవి. సంతోషంగా ఉందామని రావని పిలిచినప్పుడు ఏం చేయాలంట? పవన్ బాబు, దర్శన్ బాబు, భరత్ బాబు అని పిలిచింది అనుకోండి. నేను చెప్తున్నది లోకం పిలుస్తుంది అనుకోండి, నేను రాను, నేను మా యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నేను గోవా వెళ్ళటలా, పుణె వెళ్ళటలా, అక్కడికి వెళ్ళటలా, ఇక్కడికి వెళ్ళాలా, నా దేవుని దగ్గరికి వెళ్తున్నానని. ఎక్కడికి రావాలి? నేను చెప్తారా? మీరు ఇంకేమైనా చెప్తారా?
ఇదే చెప్పండి, దేవుని దగ్గరికే నేను వెళతాను, నా పాదములు దేవుని వైపు తప్ప ఈ లోకం వైపు పాపం వైపు వెళ్ళవని ధైర్యంగా చెప్పే విధముగా ఉండాలి. ఇదే దేవుడు చెబుతున్నాడు. ఈ జార స్త్రీ మోసము చేస్తుంది, మాటల చేత మోసం చేస్తుందంట. చదవమ్మా 17వ వచనము. కాదమ్మా 7:17. నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను, ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతోషిందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయిను, పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనును. ఏం చేస్తుందంట? ఆ వీధిలో ఉన్న వాడితో మాట్లాడిందంట, లోపరిచేసుకుందంట. అర్థమవుతుందండి? అంటే ఎంత తీయని మాటలు మాట్లాడిందంటారు, లోపరిచేసుకుందంట. చదవమ్మా. తాను పలికిన ఇచ్చకు మాటల చేత వాడిని ఈడ్చుకుని పోయెను. ఏంటండి? వచ్చింది, మాట్లాడింది, చక్కగా లోపరుచుకుంది, ఈడ్చుకుని పోయిందండి. ఎక్కడికి ఈడ్చుకుపోయింది? ఈడ్చుకుని పోవటం అంటే ఎత్తుకుని పోవటమా? మీకు తెలిసిన తెలుగు భాష చెప్పండి. ఈడ్చుకుని పోవటం అంటే ఎత్తుకుని పోవటమా? పరాపర సొక్కాయ పడికి కార పడికి రోడ్డు మీద ఈడ్చుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పాపం అనే ఊబిలోనికి, నరకాగ్నిలోనికి, జీవితాన్ని నాశనం చేయడానికి లాక్కుని వెళ్ళిపోతుంది. ఎవరిని? ఒక పడుచువాడిని, ఒక యవనస్తుడిని, బుద్ధి లేని వాడిని, జ్ఞానము లేని వాడిని, వెర్రివాడిని, తెలివి తక్కువ వాడిని లాక్కుని వెళ్ళిపోతుంది. అదే బుద్ధి ఉంటే, అదే జ్ఞానము ఉంటే ఏమవుతుంది? వెళ్ళిపోతాడా? అసలు వీధిలోనికే రాడు. అవునా కాదండి? అందుకొరకే ప్రభు చెబుతున్నాడు, నీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగండి ఇస్తానంటున్నాడు. ఇదిగో బుద్ధి ఇస్తాను, తెలివిస్తాను, వివేకం ఇస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇదిగో ఈ మాటలే నీకు జ్ఞానం ఇస్తాయని చెబుతున్న వాడిగా ఉన్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నడియే జ్ఞానమునకు మూలము. ఎంతగానో మనం చూసినప్పుడు యోబు గ్రంథము 28:28లో ఇదే మాట ఉంటుంది. బుద్ధి జ్ఞానములు కలిగి ఉండడం అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అని బైబిల్ వాక్యము నేర్పిస్తూ ఉండి ఉన్నది. మనము చూసి ఉండి ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఒక బుద్ధి లేని వాడు ఉన్నాడనమాట. ఒక తండ్రికి 2 కుమారులు ఉండి ఉన్నారు. ఒక కుమారుడు ఎంతగానో తండ్రి దగ్గర చక్కగా ఉన్నవాడిగా ఉన్నాడు. ఇంకొక కుమారుడు ఏం చేస్తున్న వాడిగా ఉన్నాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తి మొత్తం కూడా ఇచ్చేసాయి, ఇదిగో నేను దూరదేశానికి వెళ్తున్నాను, వ్యాపారం చేస్తాను, బాగా సంపాదిస్తాను, ఇక్కడ ఉన్నదానికంటే గొప్పగా జీవిస్తానని ఇంట ఉండవలసిన పాదాలని బయట పెట్టేసి ఆస్తి మొత్తం కూడా మూటములు సర్దుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. దుర్వ్యాపారము చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. తర్వాత వేశ్యా సాంగత్యము చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. తర్వాత ఏమైపోయిందండి? ఆస్తి మొత్తాన్ని కూడా, తండ్రి ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిన ఆస్తి మొత్తాన్ని కూడా కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అదే సమయంలో కరువు వచ్చింది. ఆ దేశంలో అతనికి తినడానికి కూడా ఏమి కూడా తిండి లేకుండా పోయింది. చివరికి ఏదైనా పని చేసుకుందామంటే ఎవడు పని లేదు. చివరికి ఒక పని దొరికింది, పందులు మేపే పని దొరికింది. ఆ పందులు తినే పొట్టైనా తిందామని ఆశపడ్డాడు, కానీ ఆ పందులు తినే ఆ పెంట కూడా, ఆ పొట్టు కూడా ఎవడు కూడా ఇవ్వలేదు. చివరికి తన జీవితం దుర్భరంగా ఉంది. అప్పుడు ఆ స్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనికి బుద్ధి ఇచ్చాడు. తండ్రి ఇంటికి తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, బుద్ధి లేని వారికి బుద్ధి ఇచ్చేవాడు నేనే. నా వాక్యమే నీకు బుద్ధి ఇస్తుంది, నా వాక్యమే నీకు జ్ఞానం ఇస్తుంది, నా వాక్యమే నీకు వివేకమునిస్తుంది, నా వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నా వాక్యమే నిన్ను పాపములో పడకుండా నిన్ను కాపాడుతూ ఉండి ఉన్నది. కాబట్టి నా వాక్యాన్ని విను, నా ఆజ్ఞలు గాయకును, నా మాటల్ని నీ హృదయమందు భద్రము చేసుకో అని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి పరస్త్రీ మాటలు, లోకపు మాటలు వినకుండా జాగ్రత్త పడాలంటే దేవుని వాక్యాన్నే వింటూ ఉండాలి. దేవుని వాక్యము వింటూ ఉంటుంటే ఈ లోకపు మాటలు వినకుండా మనము చక్కగా ఉంటాము. కాబట్టి దేవునితోనే ఉండండి. దేవుని గడప దగ్గర కాచుకునే వారముగా మనందరము కూడా ఉన్న తర్వాత చదవమ్మా. వెంటనే పశువు వదకపోవనట్లు పరులచే చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లు
తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారుడా, చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకించుడు. ఎవరిని బిడ్డలారా, 24వ వచనం అందరూ కూడా చదవండి గట్టిగా, బిగ్గరగా. ఏమని చెప్తున్నా? మాటలు ఆలకించండి, లేదంటే సంకటలోనికి వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి హానికరముగా ఉండదు. ఇదిగో ఎంతగానో నీ జీవితము నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు, నా మాటలు వినని చెబుతున్నాడు. 25వ వచనం చదవమ్మ, ముగించుకుందాం. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఏంటండి ఈ వ్యభిచార స్త్రీ, జార స్త్రీ లోకములో వంటి ఇది నీ ఎక్కడికి తీసుకుని వెళుతుందంట? పాతాళములోనికంట, మరణశాలలకు తీసుకుని పోతుందంట, నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతుందంట. కాబట్టి లోకముతో సాంగత్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతి యవ్వన బిడ్డ కూడా జీవితాలను, హృదయాలను, దేహాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. పరిశుద్ధతే ఆయన మందిరానికి అనుకూలము. పరిశుద్ధంగా ఉంటేనే దేవునికి ఇష్టమైన వారముగా మనము ఉంటాము. కాబట్టి జాగ్రత్తగా మనందరము కూడా ఉందామా లేదా? దర్శన్ బాబు, ఈరోజు దేవుడు ఏ వాక్యము మనకు నేర్పించి ఉన్నారు? గట్టిగా ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా చెప్పు. పాదాలు ఎక్కడ ఉండాలి? మధ్యరాత్రి 1 గంట దాకా బైక్ల మీద, ఆ రోడ్ల మీద, ఈ రోడ్ల మీద ఉండాలా? ఎక్కడ ఉండాలి? గట్టిగా చెప్పు. పవన్ బాబు, భరత్ బాబు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఇది దేవుడు చెప్పుచున్న మాట. ఎవరైనా అతిక్రమించి ఉన్నారా, వారి జీవితాలు సర్వనాశనమే. అర్థమవుతుందండి? ఇది కఠినముగా ఉన్నా కూడా నాశనములోకి నేను కాదు, అది ఎంతగానో అనేక మందిని లాలన మాటల చేత పడేసింది, మరణశాలలకు తీసుకుని వెళ్ళిందంట, పాతాళములోనికి లాక్కుని వెళ్ళిపోయిందంట. కాబట్టి అయ్యా, మేము, మా బిడ్డలు, మా భర్తలు, మా భార్యలు, మేమందరము కూడా పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయన ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. అయ్యా, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి ఉండే విధముగా నాకు సహాయం చేయి. నాకు జ్ఞానం ఇవ్వయ్యా, తెలివి ఇవ్వయ్యా. అయ్యా, మంచి మనసును దయచేయ్యా. నీ మాటలు నా హృదయంలో భద్రము చేసుకునే కృపను దయచేయి నా ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రభువుని అడగండి, జ్ఞానం అడగండి. ప్రతి చిన్న బిడ్డ కూడా మోకరించండి, యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేయండి. ఎవరు కూడా కన్నులు తెరవద్దు, అటు ఇటు తిరగవద్దు. చిన్న బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగవద్దు. పెద్దలందరూ కూడా ప్రార్థన చేయండి. నీకు జ్ఞానము కావాలి, నీకు తెలివి కావాలి, బుద్ధి కావాలి. తెలివి, జ్ఞానము పొందుకోకపోతే నిన్ను ఈడ్చుకుని పోతుందని వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి ఈడ్చుకుని వెళ్ళిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేయండి. అందరూ కూడా నోరులు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా, నన్ను కాపాడయ్యా. అయ్యా, నా హృదయంలో నీ ఆజ్ఞలు పెట్టయ్యా. అయ్యా, నా జీవితంలో నీ మాటలు పెట్టయ్యా. నీ కొరకై బ్రతికే జీవితాన్ని నాకు దయచేయి నా ప్రభుని ఎలుగెత్తి మనందరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పెద్దగా ప్రార్థన చేయండి, మౌనంగా ఉండద్దు. నాకు జ్ఞానము కావాలని బిగ్గరగా అడగండి ప్రభువుని. దేవుడు నీకు అనుగ్రహించి వాడిగా ఉన్నాడు. మీరు అడగినందువలనే మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. యాకోబు పత్రిక ఉంది, మీ సుఖ భోగముల నిమిత్తమై అడుగుతున్నారు, కానీ మీరు అవసరమైనవి ఏదో అడగటం లేదు. మీరు అడగకపోవడం ద్వారానే పొందుకోలేకపోతున్నారని ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి జ్ఞానమును అడుగుదాము. ఏది కూడా అడగొద్దండి, జ్ఞానమును అడుగుదాము, తెలివిని అడుగుదాము, బుద్ధిని అడుగుదాము, వివేకమును అడుగుదాము. దేవుని ఎడలో భయభక్తులు కలిగి ఉంచే ఆత్మని మనందరము కూడా కోరుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నా ప్రభువా, స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు మీరిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, యవ్వన బిడ్డలు, పడుచు బిడ్డలు ఎలా ఉండాలో నా తండ్రి మీరు సెలవిచ్చిన వారిగా ఉండి ఉన్నారు. ఇంటనే ఉండాలని, ఎంతగానో పరిశుద్ధముగా ఉండాలని, జ్ఞాన వివేకమును కలిగిన వారిగా ఉండాలని మీరు నేర్పించిన వారిగా ఉండి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు నా తండ్రి. ఈ మందిరములో ఉన్న ప్రతి ఒక్క ఎవరి బిడ్డని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డని కూడా కాపాడండి. లోకం వైపు తిరగకుండా, లోకపు మాటల్లో చిక్కుబడకుండా, అయా వేష సాంగత్యములోనికి వెళ్లకుండా, జారత్వములోనికి వెళ్లకుండా మా బిడ్డలందరినీ కూడా కాపాడమని అయా మా బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాము. కాచి కాపాడండి, సహాయము చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. యవ్వన ప్రాయములో ఉండగా కుడికి గాని ఎడమకు గాని తొట్టిలేకుండా సరి అయిన నీ జీవ మార్గములోనే నడవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయా నా వారందరిని కూడా భద్రపరచండి. మందిరములో ఉన్న ఏ బిడ్డ కూడా పాపం వైపు తిరగకుండా, పాపము నుంచి దూరముగా యోసేపు
యోసేపు గారి వలె పరిగెత్తడానికి సహాయము చేయమని యేసు నామని బట్టి ప్రార్థన చేయుచున్నాను. అదే రీతిగా ఎవరెవరు నా ప్రభువా ఏ విషయాల నిమిత్తమే ప్రార్థన చేయని వచ్చిన వారిగా ఉన్నారో, వారి కుటుంబాల్లో ఉన్న అవసరాలను తీర్చమని అడుగుతున్న వారిగా ఉండి ఉన్నారో, వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అతి శ్రేష్టమైన ఈవులు నా వారందరికీ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, ఇప్పుడే నీ కరుణాహస్తాన్ని నా వారందరి పైన కూడా పెట్టండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి, నీ రెక్కలకు ఉన్న ఆరోగ్యంతో నీ బిడ్డలు కప్పమని వేడుకుంటూ ఉన్నాను. నీకు వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశంలో కలగ చేసిన సర్వశక్తిమంతుల బట్టి నజరేయుడైన యేసు నామములో చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దలను, వృద్ధులను, పరిశుద్ధులందరినీ కూడా నీ దోసునిగా దీవించుకుంటూ ఉన్నాను. నీ దీవెన వర్షాన్ని మెండుగా కురిపించి మీరు మహిమ పొందండి నా ప్రభువా. అదే రీతిగా ఈ మందిరము ద్వారా జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. సాయంకాలపు కూడికల్లో, రేపు జరగబోయే కూడికలలో, వాచ్ రైడ్ సర్వీసులు అన్నిటిలో కూడా మీ సహాయమునే మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాను. మీ సన్నిధిని ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము. అపవాదికి అంత నాశనము కలుగునుగాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దీవెన కూడా అందరము కూడా తీసుకుందామండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా బల సహవాసంలోనికి వెళదాము. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిగా ఉండి ఉన్నారో వారు మాత్రమే ప్రభు యొక్క రక్త మాంసములలో అడుగు పెట్టండి. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చుని ఉండండి. ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన తన శిష్యులకు అనుగ్రహించిన వారిగా ఉన్నారు. అదే దేవుడు మన ప్రభు అని యేసయ్య ఆయన చేతుల మీదుగా ఆయన యొక్క దేహమును మనకిస్తూ ఉండగా ప్రార్థన ద్వారా విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వారిగా ఉన్నారు, నీకు వందనాలు. మా కొరకై మీ దేహమును ఈరోజు మీరు ఇస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ అమూల్యమైన దేహమును బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము.
ఆయన ఒక గిన్నెను పట్టుకుని, ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా యొక్క నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకునడిగే దీనిని చేయడని ప్రభు చెప్పి ఉన్నారు. ప్రభు రక్తం మన దగ్గరికి వస్తుండగా విశ్వాసముతో తీసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు. మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ అమూల్యమైన రక్తాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే. చెమట రక్తముగా మారేనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మీ దగ్గరికి ప్రభు యొక్క శరీరము రక్తం తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా, తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ చేతుల్లో 2 చేతులు ఎత్తి పట్టుకోనండి. ప్రార్థన ద్వారా తీసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించిన వారిగా ఉన్నారు, నీకు వందనాలు. మీ యొక్క అమూల్యమైన దేహమును, అమూల్యమైన రక్తమును మాకు ఇస్తున్నారు, నీకు వందనాలు. అవునయ్యా, నా కొరకై, మా కొరకై, నీ బిడ్డలందరి కొరకై మీ దేహాన్ని అప్పచెప్పిన వారిగా ఉన్నారు, మీ రక్తాన్ని చిందించిన వారిగా ఉన్నారు. నా దేహమును తిని నా రక్తమును త్రాగిన వాడే నా ప్రభువా జీవము కలిగిన వాడని మీరు సెలవించి ఉన్నారు. అట్టి జీవమును మాలో నింపుతున్న యేసయ్యా, నీకు వందనాలు. ఇది తీసుకుంటున్నవంటి మేమందరము కూడా ఇందులో ఉన్నవాడి గుణగణాలన్నీ కూడా నింపుకొని నీకు ఇష్టమైన వారముగా బ్రతకడానికి, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా వినడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. యేసయ్యా, నీకు వందనాలు. మీరు ఈ లోకంలోకి వచ్చేంత వరకు మీకు సాక్షులుగా నిలబడడానికి మమ్మల్ని నిలబెట్టి మీరు మహిమ పొందండి. మీరు అనుగ్రహించిన రక్త మాంసాల బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించి మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు మా స్తుతులు చెల్లించి విశ్వాసముతో తీసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ ఉండగా కానుకలు సమర్పించుకుందాము.
నా కొండ కోన నీవేనయ్యా, నా అండా దండ నీవేనయ్యా. దర్శన్ ఇల్లు త్వరగా రండి, ఎవరి మెట్ల ముందుకు రండి. నా కొండ కోన నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోన నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, నా కొండ కోన నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా, పచ్చిగల చోట్ల నన్ను పండవేశావు, మేలులతో నా హృదయం తృప్తిగా ఉంచావు, పచ్చిగల చోట్ల నన్ను పండవేశావు, మేలులతో నా హృదయం తృప్తిగా ఉంచావు, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ కుడి చేతితో నన్ను చెప్పుచేసయ్యా, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ కుడి చేతితో నన్ను చెప్పుచేసయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, నా కొండ కోన నీవేనయ్యా యేసయ్యా, నా అండా దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా. తమ్ముడు కెనడా ప్రశాంత్ చివరి ప్రార్థనలు నడిపిస్తారని సమర్పించబడిన కానుకల నిమిత్తమే ప్రార్థన చేయి. అందరూ కూడా కన్నులు మూసుకునండి. ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯೇ, ನಿನ್ನ ನಾಮವು